మనందరినీ కూడాను క్షేమంగాను సురక్షితంగాను ఉంచి ఆయన మాట వినే అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ సమయము చూడక గతించిన వారు ఈ సంవత్సర కాలంలో ఎందరో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సైతం ఉండగా అల్పులమైన మనలను అనంతుడైన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన తండ్రి, మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మీకు రుణస్థులమైన మేము, మా ఎడల మీరు చూపించిన వాత్సల్యత, మీ కనికరము, మీ ప్రేమ మమ్మల్ని ఎంతగానో క్షేమపరిచి మీరు జన్మించారని, మా కొరకు సిలువలో మరణించారని, తిరిగి పునరుద్ధరణై లేచారని, తిరిగి రాబోతున్నటువంటి రారాజు అనే ప్రభు నిరీక్షణ కలిగినటువంటి ప్రజలముగా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమునైనా మీ వాక్యము చెంత మేము ఉండగా వాక్యమై ఉన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి, మీ వాట చేత స్వస్థపరచండి, బాగు చేయండి, నెమ్మదినివ్వండి. మీ రాజ్యము కొరకు మమ్మల్ని స్థిరపరచండి. వచ్చిన ప్రతి వారితోనూ, ఈ మాట వింటున్న ప్రతి వ్యక్తితోనూ మీరు మాట్లాడి నీ జీవకార్యాన్ని జరిగించి సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 136వ కీర్తన. ఆ 136వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. చాలండి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. వాస్తవానికి ఈ దినము నేను సిద్ధపడడానికి, నేను 3 రోజుల నుండి బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మరి ఎలాగును నీ మాటతో నీ యొక్క వాక్యాన్ని నేను ఎత్తుపట్టి నిలబడాలి ప్రభువా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నిజముగా ఈ సంవత్సరపు ముగింపులో ఉన్న నీవు ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉండగా, ఇంతవరకు దేవుడు మనకు క్షేమాన్నిచ్చి ఉండగా, ఇంతవరకు మనకు దేవుడు పోషించి ఉండగా, ఆదరించి ఉండగా, ఏ రీతిగా నీవు దేవుని దగ్గర నీ స్పందన ఉండాలి అన్న మాటతో దేవుడు ఈ మాటను తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమిటి అంటే, ఆయనంట దయాళుడంట, ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఏం మేలు చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్కి మేము ఈ సంవత్సరం బట్టలు తీసుకోలేదండి, ఎందుకంటే ఆర్థికంగా మరి ఎన్నో కష్టతరమైన పరిస్థితులు చూసామండి. ఎలా చెప్పగలుగుతారండి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటారా? దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన చెప్పింది, మీరు బట్టలు తీసుకున్నారో లేదో, లేకపోతే మీరు కొనుక్కున్నారో కొనుక్కోలేదో, ఇంటిలో సమకూర్చుకున్నారో సమకూర్చుకోలేదో, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనలేదు.
దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు అంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మొదట ప్రారంభంలోనే చెప్పాడు. ఆయన ఎవరంట? దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు రండి, అదే కీర్తన గ్రంథము 100వ కీర్తనలో ఇలా రాయబడి ఉంది. 100వ కీర్తన 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? అయ్యా, దేవుడు దయాళుడు. ఈయన ఎలాంటి దయాళుడు? దయాళుడికి వాడుక భాషలో మంచివాడు అని ఉంటుంది. వాడుక భాషలో బైబిల్లో కనుక మనం చూస్తే ఏంటి ఈయన మంచితనం, ఏంటి ఈయన దయ అంటే ఆయన కృప అంట ఎలా ఉందంట? నిత్యము ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నువ్వు ఒకవేళ నేను క్రిస్మస్ బట్టలు తీసుకోలేదు, అందుకే నాకు సంతోషం లేదు, పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, లేకపోతే పెద్దలు అవ్వచ్చు. నేను ఒక ఉదాహరణగా మాత్రం చెప్తున్నాను. ఈ క్రిస్మస్కు గోల్డ్ అనుకున్నాను, ఈ క్రిస్మస్కి అది అనుకున్నాను, ఈ క్రిస్మస్కి ఇది అనుకున్నాను, కానీ ఇవేమి పొందుకోలేదు, నాకు సంతోషం లేదు అని అనుకుంటున్నామేమో. ఒకవేళ అవి నువ్వు తీసుకున్నా అవి ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం సంతోషాన్ని ఇస్తాయి? అవి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. ఓ ఫ్యామిలీ వచ్చారు మా చుట్టాలు ఇక్కడికి. వారు ఒక పని మీద వచ్చారు. వారు ఇక్కడ ఉండగా అక్కడ వారి ఇల్లు తలుపు తెరవబడి ఉంది హైదరాబాద్లో. ఏంటి అని అది కూడా ఎవరో వాళ్ళ తమ్ముడు వెళ్తూ చూసి, ఏంటి మా అక్క వాళ్ళ తలుపు తెరుస్తుంది అని వెళ్ళి చూస్తే ఇంకేముంది, దాంట్లో ఉండాల్సినటువంటి గోల్డ్ మిస్ అయిపోయింది. వాళ్ళు విజయవాడలో ఉన్నారు, కానీ హైదరాబాద్లో దొంగతనం జరిగింది. సరే, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నేను వాళ్ళతో మాట్లాడుతుంటే మామూలుగా ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు పోలీసులు వచ్చారు ఇదని చెప్తున్నారు. పోలీసులు కంప్లైంట్ పెట్టినందుకు ఆ అసలైన ఇంకా పట్టుకోలేదు, కానీ వీళ్ళ మీద పద్దాక టార్చర్ అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తున్నారంట, ఎవరిని? బంధువుల్ని. ఒకటి, వస్తువులు పోయే. 2, పైపచ్చు హెరాస్మెంట్ అనమాట. ఇప్పుడు ఎందుకు? వీళ్ళు అనుమానంగా చూస్తున్నారు, కానీ అసలైంది దొరకలేదు. సరే, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ దాన్ని బట్టి సంతోషం, అప్పుడు మేము ఆనందిస్తాం, అప్పుడు మాకు క్రిస్మస్, అప్పుడు మాకు దేవుడు అంటే గొప్ప అని అనుకుంటున్నామా? ఈరోజు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన దయాళుడు గనక మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే ఈ తాత్కాలికమైనవన్నీ నిలిచిపోతాయి, ఆగిపోతాయి. ఒకవేళ ఈ సంవత్సరం 2021లో నువ్వు ఎన్నో అనుకున్నావు, అవన్నీ జరగలేదేమో, అయినా కానీ నువ్వు అనుకోవచ్చు, అరే జరగలేదేమో అని అనుకోవచ్చేమో, కానీ అవి కూడా ఆగిపోవచ్చు. కానీ 2021 అయినా 2020 అయినా రాబోతున్నటువంటి 2022 అయినా ఆగిపోంది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆయన కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయనే సత్యము. ఎవరైనా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ ఎడల నీతో నీ యందు నిత్యము ఉంటాడు గనక నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2000 ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం ఒకవేళ కృతజ్ఞత లేని వారుగా ఉంటే, ఈ కృతజ్ఞత అనే మాట ఉపవాస ప్రార్థనలో కూడా ఎక్కువగా వినబడింది. దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటి అంటే కృతజ్ఞత. దేవుడు కావాల్సింది ఏమిటంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. ఎందుకంటే ఆయన స్వాభావికంగా ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, ఆయనలో ఉన్నటువంటి దైవికము, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము, ఇవన్నీ కూడా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కృతజ్ఞతలు చెల్లించినా చెల్లించకపోయినా అవి ఎప్పుడు నిరంతరం కొనసాగుతాయి.
కానీ నా బాధ్యత ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అదే 106వ కీర్తన గనక మనం వస్తే 106వ కీర్తన మొదటి వచనం, యెహోవా 106వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏంటంట? ఆయన కృప నిత్యముండు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే అసలు ఆ యొక్క భక్తులు ఈ రాస్తున్న మాటలు మనం పరిశీలన చేస్తుంటే ఆ భక్తులు బ్రతికినదే ఆయన కృప ద్వారా. వారి జీవితాల్లో లోతుల్లోకి వెళ్తే ఒకానొక దినము వారు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎన్నిక చేసి, దేవుడు వారిని ఏర్పరచుకొని, దేవుడు వారికి ఘనతను వారికి ఇచ్చి ఆయన కృప ద్వారా నిలబెట్టుకున్నాడు. ఈ మాట దగ్గరకు వచ్చినప్పుడు కూర్చున్న నీవైనా, నిలబడి బోధిస్తున్న నేనైనా, అక్క వినండి, కూర్చున్న నీవైనా, ఈ మాట బోధిస్తున్న నేనైనా, మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక గౌరవం వచ్చింది అంటే కారణం ఏంటంటే ఆయన కృప ద్వారానే. యేసు ప్రభువారు మన జీవితంలో లేకపోతే నీవెవరు? అప్పుడప్పుడు అయ్యగారు వందనాలు అంటారు. అయ్యగారు వందనాలు ఎక్కడ నుండి వచ్చాయి? ప్రభు నా జీవితంలో ఉండడం బట్టి. అమ్మగారు వందనాలు అంటారు. అమ్మగారికి వందనాలు ఎక్కడ నుండి వచ్చాయి? ప్రభు నా జీవితంలో బట్టి. అయ్యా అన్న నీకు వందనాలు అని చెప్తూ ఉంటారు. అక్క వందనాలు అని చెప్తూ ఉంటారు. అక్క మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. అన్న నన్ను జ్ఞాపకం చేసుకోమండి. ఎక్కడ నుండి వచ్చింది ఘనత? దేవుని బట్టే. ఈ ఉదయం దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈ సంవత్సరపు ముగింపులో నువ్వు 2022లోకి నూతన సంవత్సరానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ఏ హృదయంతో వెళ్ళడానికి ఇష్టపడాలి అంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కావాలి దేవునికి. కృతజ్ఞత లేక బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే నశించిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ అదే కృతజ్ఞత లేని ప్రజలను ప్రేమించి నడిపించిన దేవుడు మాత్రం స్థిరంగా ఈనాటి వరకు కూడా కొనియాడబడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, రండి, కృతజ్ఞత గురించినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే 7వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. 7వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి వినండి, అయ్యా మీరు చెప్తున్నారు కృతజ్ఞత చెల్లించమని. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, మొన్నటి కాలంలో ఒక సెలబ్రిటీ బాంబే బాలీవుడ్ అంటారు, షారుఖ్ ఖాన్ గారు, ఆయన పెద్ద పేరున్నటువంటి నటుడు. వాళ్ళ అబ్బాయికి డ్రగ్స్ కేసులో పట్టుబడితే దాని కొరకు ఆయన యవనస్తుడే, ఈయనకు చాలా మంచి పేరు ఉంది వాళ్ళ నాన్నగారికి. కానీ వాళ్ళ అబ్బాయి ఏ కేసులో పట్టుబడ్డాడంటే డ్రగ్స్ కేసు. తీసుకెళ్ళారు, జైల్లో ఉంచారు. బెయిల్ కోసం నానా తిప్పలు పడ్డారు. ఒక వ్యక్తి ఇలాగా చెప్పాడు, ఏమనంటే ఆయనకు బెయిల్ ఇప్పించడానికి 25 కోట్లు ఆఫర్ చేశారంట. ఎన్ని కోట్లు? 25 కోట్లు. సరే, అవన్నీ మనకు లోతుల్లోకి మనకు తెలియకపోయినా చివరికి బెయిల్ వచ్చిందా రాలేదా అంటే వచ్చింది. మరి అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో, మొత్తానికి బెయిల్ వచ్చింది. అక్కడ అంతకుముందు వరకేమో ఆయన చేతిలో దొరికాయి అని చెప్పారు, తర్వాత ఏమో కావాలని పెట్టారు అని చెప్పారు, తర్వాత ఏమో మొత్తం సైలెంట్ అయిపోయింది. మొత్తానికి ఆయన మాత్రం బయటకు వచ్చేసాడు. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవ రీతిగా, లోకరీతిగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీతిగా ఒకవేళ
ఇలాంటి న్యాయాలు అన్యాయాలు జరగవచ్చునేమో, మరి ధనము ద్వారా ఇలాంటివి సంభవించునేమో. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి న్యాయం విషయంలో ఎలాంటి పక్షపాతము లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు న్యాయం కోసం పోరాడుతున్నావా, ఏ విషయంలో అయినా అది జరగలేదని బాధపడుతున్నావా, ఒకవేళ అయ్యో నాకే అన్యాయం జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావా, గుర్తుపెట్టుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే అంటున్నాడు కదా, యెహోవా న్యాయం విధించువాడని. నేను ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, నేను నమ్ముకున్న దేవుడు నా పక్షంగా న్యాయం విధించువాడు. మనుషులు నిలబడినా నిలబడకపోయినా, నీ పక్షంగా నిలబడడానికి ఎవరు ముందుకు రాకపోయినా, నీ పక్షంగా ఉండి నీకు న్యాయాన్ని చేకూర్చే దేవుడు నీ దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వేం చేయాలి అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రండి, అదే ఆ కీర్తనల గ్రంథం 50వ కీర్తన కనుక మనం చూస్తే, 50వ కీర్తన 15వ వచనాన్ని మనం 14-15 చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను, స్తోత్రాలు చెల్లిద్దామా? ఇక్కడ వాక్యాన్ని చూస్తే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటి అంటే, ముందు ఆయనకి ఏం చెల్లించాలంట? స్తుతి యాగము అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అక్క మీకు చిన్న ప్రశ్న, అన్న మీకు చిన్న ప్రశ్న. అక్కడ నీ మాట నేను వింటా, నా గురించి నీవు మొరపెడితే నేను ఆలకిస్తా అన్న మాట ముందుందా? కృతజ్ఞత చెల్లించు అన్న మాట ముందుందా? ఏంటో వినపట్లేదు నాకు, వీళ్ళు అసలు మాట్లాడట్లేదు. ముందు నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తా, నువ్వు అడగడమే ఆలస్యం, ముందు అడుగు అన్నాడా? ముందు కృతజ్ఞత చెల్లించమన్నాడా? ఏమండి, 2021లో చాలామంది ఎందుకని ఈ టాపిక్ దేవుడు ఇస్తున్నాడు అంటే, 2021లో చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అసలు కృతజ్ఞత లేకే, వారి కృతజ్ఞత లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే, అయ్యా మా ఇంట్లో ఈ సమస్య, నా ఒంట్లో ఈ సమస్య, మా ఇంట్లో ఆ సమస్య, నా పిల్లల్లో ఆ సమస్య, నా భవిష్యత్తులో ఆ సమస్య, వెనక్కి ఈ సమస్య, ఇంటి సమస్య, పొలం సమస్య, ఆ సమస్య, డబ్బు సమస్య అని ప్రతి సమస్యలు ఎత్తుపట్టుకొని వీళ్ళకి ఏం లేదంటే కృతజ్ఞత లేదు. దేవుణ్ణి అడగడానికి ముందు మనకు ఉండాల్సిన అర్హత ఏంటో తెలుసా? కృతజ్ఞత. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఎప్పుడు కృతజ్ఞత? చేసిన తర్వాత అందరూ థ్యాంక్స్ చెప్తారండి. చేయగలిగిన సమర్థుడని నమ్మి, వినగలిగిన సమర్థుడని నమ్మి, ఆయన ఇవ్వడానికి సమర్థుడని నమ్మి ముందు కృతజ్ఞత చెల్లించే హృదయం నీకు ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే అక్కడ ఏమంటాడంటే, చూడండి ఇప్పుడు చదువుతున్నాను, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతికి నీ మొక్కుబడులు చెల్లించుము. అప్పుడు అన్నాడు, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? దేవుని దగ్గర నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటే, దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, నీ మాట దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఒక్కొక్కరు మేళ్ళన్నీ చూస్తూ ఉంటారు, కానీ కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అంతెందుకు, నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చావు అనుకోండి, అక్కలే ఉన్నారు, పక్కింటిలో లేదో వచ్చారు, అడిగారు, ఇచ్చారు, థ్యాంక్స్ చెప్తారు. మళ్ళీ రెండోసారి అడిగారు, ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పారు. మూడోసారి అడిగారు, ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పారు.
అదే తీసుకొని మామూలుగా వెళ్ళిపోతుంటే రెండోసారి ఇవ్వాలనిపించుద్దా? ఏమండి, నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత నా గురించి చెబితే బాగుంటుంది అనే హృదయం ఉంటుంది వాళ్ళకి. నా గురించి మాట్లాడితే బాగుంటుంది, నా గురించి మెచ్చుకుంటే బాగుంటుంది అనే హృదయం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ మాట ఎందుకు దేవుడు అంటున్నాడంటే, అసలు నీ గురించి చెప్పడం కాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మొదట నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటే నిన్ను ఆపత్కాలంలో విడిపించడం మాత్రమే కాదు, నన్ను గణపరిచేవాడుగా, నన్ను మహిమపరిచేవాడుగా నేను నిన్ను నిలబెడతానని ఆయన రుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ప్రభు మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, నువ్వు ఒకవేళ ఈ సంవత్సరం ఇది మనకొక మనం పరిశీలన చేసుకునే సంవత్సరపు ముగింపు ఆరాధన అనుకోవాలి. కృతజ్ఞత లేకుండా ఉంటే ప్రభు వైపు చూద్దాం. ఆయన ఎవరంట? దయాళుడు. ఆయనకేం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకడికి ఒకడు, అందరు చెప్పండి ఈ మాట, ఒకడికి ఒకడు, మరొకసారి చెప్పండి, ఒకడికి ఒకడు. ఇది ఆజ్ఞ. వాక్యంలో ఎప్పుడు కూడా గమనించండి, వాక్యంలో సూచనలు ఉన్న ప్రదేశం ఉంది, సూచనలు కనబడతాయి, కానీ స్పష్టంగా ఆజ్ఞలు కూడా కనబడతాయి. నూతన నిబంధనలకి పాత నిబంధనకి ఉన్నటువంటి వ్యత్యాసం, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు చూడంగానే ఈ ఆజ్ఞలే పాటించలేకపోతున్నాం అని అనుకుంటాం. నూతన నిబంధనలకు వచ్చేసరికి చాలా బాగుంటుంది, ఏం ఆజ్ఞలు ఏమనుకుంటాం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి మాట కూడా ఏంటో తెలుసా? ఆజ్ఞే. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, 2021లో ఎవరితో అయినా నీకు సమాధానం లేదేమో. పక్కపక్కనే ఉంటారు, సమాధానం ఉండదు. అన్నా తమ్ముడు అని పిలుచుకుంటారు, సమాధానం ఉండదు. పెద్దలుగా ఉంటారు, సమాధానం ఉండదు. అక్కలకి ఏముండదు, సమాధానం ఉండదు. అందరూ కలిసి ఉన్నట్టుగా ఉంటాం, పిలుపులు బాగుంటాయి, పిలవడాలు బాగుంటాయి, పలకరింపులు బాగుంటాయి, కానీ లోపల హృదయం లేదంటే సమాధానం ఉండదు. సరిహద్దులు వేసేసుకున్నాం, సరిహద్దులు కట్టేసుకుంటున్నాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎందుకు నీ స్థితి ఇలాగా మారిపోతుందో అని ఆలోచన చేస్తే, నీ హృదయంలో ఉంది చూసావా, ద్వేషం, సమాధానం లేకపోవడం. అది నిన్ను పాడు చేస్తుంది. ఈరోజైనా ఈ చివరి ముగింపు ఆరాధనలో అయినా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు చూడండి రెండింటికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు. ఈ మాట నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడా? చెల్లించుచు అన్నాడా? అంటే ఆ మాట ఆగిపోయిందా? చెల్లించుచు. దాని వెంటనే ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, క్రీస్తునందలి భయముతో ఒకడికి ఒకడు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలంట. ఏమండి, నువ్వు నిజంగా క్రీస్తునికి భయపడుతుంటే, తమ్ముడు నువ్వు నిజంగా దేవునికి భయపడుతూ ఉంటే, నీ తోటి వాడిని నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమించాలి. కొన్ని సంఘాల్లో పాద పూజ చేస్తారు. ఏమిటి అంటే, సహోదరుడు సేవకులకో పాద పూజ చేస్తారు. తెలుసా పాద పూజ అంటే? కాళ్ళు కడుగుతూ ఉంటారు, పాదాలు కడగడం పాద పూజ అంటారు కదా. అంటే మేము తగ్గించుకున్నాము, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము అని పాదాలు కడుగుతారు. సేవకుల పాదాలు లేకపోతే సహోదరులు ఒకరిదొకరు కడుగుతూ ఉంటారు అన్నమాట. ఓ మాట అది చాలా మంచిదే, నేను దాన్ని తప్పు పడట్లేదు. హృదయంలో ద్వేషం ఉంచుకొని
హృదయంలో ఇష్టం లేకుండా నువ్వు పైకి కడిగితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా చెప్పండి. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి సద్దుకయ్యలు, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఇలా అన్నారు. ఏమని అంటే, విశ్రాంతి దినమున మీరు చేతులు కడుక్కోకుండా మీ శిష్యులు భోజనం చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, మీరు స్వస్థపరుస్తున్నారు, ఇలా చెయ్యొచ్చా అంటే దానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. విశ్రాంతి దినమున ఒకవేళ ఒక గొర్రె పిల్ల ఏమండి గుంట్లో పడిపోయింది అనుకో, తీస్తావా తీవా అడిగాడు. దానికి వాళ్ళు అన్నారు తీస్తాము అని అన్నారు. మరి నేను చేస్తుంది కూడా అదే. అసలు విశ్వాస దినానికి తండ్రినే నేను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ కళ్ళ ముందు అది గుంట్లో పడి చచ్చిపోతుంటే విశ్రాంతి దినం అని చెప్పి ఆగిపోతావా? నువ్వు తీవా అని అన్నాడు. నువ్వు పాటించాల్సింది విశ్రాంతి దినం కాదు, నీకు ఉండాల్సింది ఏంటంటే హృదయంలో ప్రేమ ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, అనుబంధం ఉండాలి. క్రీస్తు శరీరంలో మనం అందరం అవయవంలో అయినప్పుడు ఏముండాలి? మనం అందరము శరీరము, ఆయన శరీరంగా పిలువబడుతున్నప్పుడు ఏం కలిగి ఉండాలి? ఏమండి, ఈ చేయికి విరోధంగా ఉంటుందా? ఈ కన్నుకి విరోధంగా ఉంటుందా? మీకు విషయం తెలుసా? సైంటిఫికల్గా ఆలోచన చేసిన ఈ కంటికి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, వెంటనే డాక్టర్ ఏమంటాడో తెలుసా? దీనికి వెంటనే మీరు వైద్యం చేయించుకోకపోతే ఈ వైద్యం ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షను ఈ కంటికి వస్తుంది. ఖచ్చితంగా వెంటనే చేయించుకోవాలి. ఈ చెవుకు ప్రాబ్లం వచ్చిందనుకో, వెంటనే దీని గురించి చూసుకోకపోతే నెక్స్ట్ దేనికి వస్తుంది? కోరిలేటెడ్గా ఉంటుంది అవయవాలు. కానీ ఒకే సంఘంలో ఉంటాం, సంఘంలో అనుబంధంలో ఉన్నామనుకుంటాం, అన్నిట్లో పాల్పొందులు పొందుతాం. కానీ ఏం లేదు అంటే ప్రేమ లేదు, ఐక్యత లేదు. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అంటున్నాడు, నీ హృదయం కృతజ్ఞత కలిగి ఉన్నట్టుగా నువ్వేం కలిగి ఉండాలంటే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రండి, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఏ విషయంలో చెప్పండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? మన విషయంలో ఏం చెప్పండి? అయ్యా, మా చిత్తం, దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదయ్యా, మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదయ్యా, మేము ఎలా ఉండాలో తెలియట్లేదయ్యా, మాకు జ్ఞానం లేదయ్యా, మాకు చెప్పేవారు లేరయ్యా అని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, మొదట నీవు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదేమై ఉందంటే దేవుని చిత్తం. 2021 ముగింపులో కూడా, అక్క వినండి, 2021 ముగింపులో కూడా నీ నోటి నుండి, నీ హృదయం నుండి ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఎందుకో తెలుసా? చాలామందికి అవకాశం లేదండి. ఈ సంవత్సర కాలంలో గొప్ప సెలబ్రిటీస్, గొప్ప పేరున్నారు, గొప్ప గనులైన వారు, ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ధనం ఉన్నవారు అందరూ చాలామంది దాదాపుగా కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ నీకే ఎందుకు ఈ భాగ్యం ఇచ్చాడు? నీ నోట, నీ హృదయంలో ఆయన గురించినటువంటి స్తుతి ఉండాలి. రండి, దేవుని వాక్యంలోంచి మొదటగా మనం చూసినటువంటి లేఖన భాగానికి దగ్గరకు వస్తే 136వ కీర్తనలో 136వ కీర్తన దగ్గరకు వచ్చి ఆలోచన చేద్దాం. 136వ కీర్తన మొదటి వచనం మరొకసారి చదువుకుందాం. యెహోవా దయాళుడు,
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దీనికి ఒక ఆలోచన చేసినప్పుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి 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 అని చెప్తూ, దాని పక్కనే ఆయన కృప నిరంతరముండును నిరంతరముండును నిరంతరముండు అని చెప్తూ, ఈ మధ్యలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవునికి ఉన్నటువంటి సుగుణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందో లేదో మీకు? ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. రెండు, ఆయన కృప నిరంతరముండు అంటున్నాడు. ఎందుకంటే ఈయన కృప నిత్యము ఉండేటటువంటి కృప. ఈయన కృతజ్ఞత మనం చెల్లించాల్సిన నిత్యము చెల్లించాలి. ఈ మధ్యలో చెప్తున్న మాట ఏంటంటే ఆయన సుగుణాలు. ఏంటి ఆయన సుగుణాలు? అక్కడ రాయబడింది చూడండి. ఏంటి ఆ సుగుణాలు అంటే, ఒకటి, ఆయన దయాళుడు. రెండు, ఆయన ఎవరై అంటే ప్రభువులకు ప్రభు. అందరూ చెప్పండి ఎవరైనా. వెనకనున్న వాళ్ళు కూడా చెప్పండి ఎవరైనా. ఏమండి? ప్రభువులకు ప్రభువు కాదండి, ప్రభువులకే ప్రభు. ప్రభువులు అనేవారు అనగా రాజులు అనేవారు, గొప్ప గొప్ప చక్రవర్తులుగా పాలించిన వారు, మంచి మంచి కోటలు, ఈ రోజుకు కూడా ఆ కోటలు చరిత్ర స్థాయిలో నిలబడేలాగా కట్టినటువంటి కట్టడాలు కలిగిన వారు. ఏ ప్రభువు కూడా ఆ యొక్క కోటలో కానీ ఆ యొక్క రాజ్యంలో కానీ లేనేలేడు. అర్థమైందో లేదు? మీరు రాజస్థాన్ ఏ ప్రాంతానికి, మన ప్రాంతంలో అయితే విజయనగరం ఇలాంటి ప్రాంతంలో ఉంది. రాజస్థాన్ ప్రాంతంలోకి వెళ్తే అసలు ప్రతి సిటీకి ఒక కోట ఉంటుంది. ప్రతి సిటీలో కూడా పేరు మోసినటువంటి కోటలు ఉంటాయి. జైసల్మేర్ అని, బీకనేర్ అని, బాడ్మేర్ అని, ఇలాంటి ప్రాంతాల్లో అసలు అక్కడ కోటలు చూస్తే మన కనులు ఆశ్చర్యంగా ఉంటాయి. లోపలంతా బంగారపు అద్దకాలు, నిజంగానే బంగారంతో తాపడాలు. ఓ స్విమ్మింగ్ పూల్లో బంగారం, పైన బంగారం, దాంట్లో స్నానం చేస్తూ పైకప్పు అంతా బంగారం. నేను అక్కడే డ్యూటీ చేశాను కాబట్టి మాకు పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అసలు ఎంత బాగుంటుందో. వాళ్ళు వాడిన ఫిరంగీలు, వారు వాడినటువంటి ఆ కోట అంచులను చూస్తుంటే రాజ్యమంతా కనబడుతూ ఉంటుంది. అంత ఎత్తైనటువంటి ప్రాకారాలు, కట్టడాలు. కానీ కట్టించిన రాజు ఉన్నాడా? లేడు. పోనీ ఈ కట్టడం ఎంత బాగుంది అని చెప్తున్నప్పుడు విని మురిసిపోవడానికి ఆ రాజు కానీ రాజుల తరపున ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు ఈ రాజు ఎలాంటి రాజు అంటే ప్రభువులకే ప్రభు. ఈయన ప్రభు, ఈయన ఒక డైటీ అనగా ఈయన ఒక గొప్పతనం ఎలాంటిదంటే ఆ 115వ కీర్తనలో ఉంటుంది. చూడండి, 115వ కీర్తన ఒక మాట ఆలోచన చేద్దాం. 115వ కీర్తన 3వ వచనము కనుక మనం చూసినట్లయితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి సింహాసనము ఊడిపోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సింహాసనము దోచబడవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు భారతదేశాన్ని మరి ఆ యొక్క బ్రిటిష్ వారు వచ్చి పాలించారు. ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సంపదలను వారు తీసుకొని వెళ్ళిపోయారు. కోహినూరు వజ్రం అనగానే అసలు ఎంతో గొప్పగా ప్రశస్తమైనది, ప్రపంచవ్యాప్తంగా పేరు కలిగినటువంటి ఆ వజ్రం ఈరోజు ఎక్కడుంది? మన దగ్గర ఉందా? మన దేశానికే ప్రతిష్టాత్మకంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క వజ్రం ఎక్కడుంది ఇప్పుడు? ఆ డైమండ్ బ్రిటిషు లేదా ఆ లండన్ మ్యూజియంలో ఉంది. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, వాటిని దోచివేయచ్చు, వాటిని తీసివేయచ్చు, వాటిని దొంగిలించవచ్చు. అది ఉంటుందో ఉండకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఒక అధికారి మీద ఆధారపడినప్పుడు అధికారి ఉంటాడో ఉండడో అనా. కానీ గుర్తుపెట్టుకోండి, నీ రాజు ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశమందు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆకాశం ఎప్పటి వరకు నిలిచి ఉందో ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిరంతరం కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు.
తనకి ఇచ్చ వచ్చినట్లుగా తాను సమస్తమును చేయుచున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఇంకా గట్టిగా చెల్లిద్దామా? మన ఇష్టం వచ్చినట్టుగా కాదండి. ఆ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలం అనుకుంటాను, వర్షాలు ఆయన ఉన్న కాలము కరెక్ట్గా గుర్తులేదు, దానికి ముందు కాలము విలేజ్ హెలికాప్టర్తో వర్షాలు కురిపించాలని మేఘోమదనం అనేదో ప్లాన్ పెట్టి ఆ హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళి, ఎందుకంటే మేఘాలని ఆ హెలికాప్టర్ ద్వారా ఏదో ఒక టెక్నాలజీ వాడి చల్లార్చి వర్షం పడేలాగా చేద్దాం, కొన్ని ప్రాంతాల్లో వర్షం పట్టలేదు అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం చేస్తే వారికి కొన్ని కోట్ల ఖర్చు అయింది. దాని ద్వారా వచ్చే ఫలితం కన్నా దాని ద్వారా కలిగిన నష్టం ఎక్కువైపోయింది. దాంతో ఆ ప్రాజెక్ట్ను వారు ఆపివేశారు. మేఘోమదనం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఎందుకు అంటే చూడండి, మానవ రీతిగా మానవ ప్రయత్నం ఎంత వీక్ అయిందో, ఎంత బలహీనమైందో, ఎంత అస్థిరమైందో. కానీ దేవుడు ఏ సమయాన్ని, ఏ సమయంలో ఏది సమకూర్చాలో, ఎలా ఇవ్వాలో, ఎలా చేయాలో, ఏది అనుకూలమో, ఏది మేలైందో, ఏది ఆశీర్వాదమైందో, ఏది మనకు దీవెనకరమైందో తగిన కాలమందు తగిన సమయంలో ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ఆయనకి ఘనతనివ్వాలి? ఎందుకు ఆయనకు అర్పించుకోవాలంటే ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్లో సమస్తమును కూడా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. అయ్యా 2021లో నాకు దేవుడు ఏం చేయలేదంటే వెయిట్ చేయి. 2021లో నేనేం పొందుకోలేదంటే వెయిట్ చేయి. 2022లో పొందుకునేలాగున నీ హృదయాన్ని కృతజ్ఞతతో మార్చుకో. 2022లో దాన్ని నువ్వు సాధించలాగున నీ హృదయం కృతజ్ఞత కలిగిన ఆయన కుమారుడిగా మలచిపో. దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో మార్పు రాకుండా, నీలో కృతజ్ఞత లేకుండా దేవుడు చేయడానికి ఇష్టపడడు. ఈరోజు కూడా ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకో, అటో గెంతేస్తారు, ఇటో గెంతేస్తారు. ఎవరు అడిగారంట, భార్యాభర్తలు గొడవ పడతా ఉంటే అడిగారు, ఏమనంటే, బాబు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు తన భర్తని, ఫ్రెండ్ని అడుగుతున్నా, ఒరే నువ్వు మీ ఇంట్లో మీ అమ్మగారును నీ భార్య గొడవ పడతా ఉంటే నువ్వు ఆమె పక్కన ఉంటావా ఈమె పక్కన ఉంటావా అని అడిగాడంట. ఈడన్నాడంట, నేను గోడ పక్కన ఉంటాను అన్నాడంట. ఎందుకని? ఈడు గోపి అన్నమాట. ఏమండి, ఏ పక్కన ఉంటాడు? ఇటు వెళ్తే ఇటోతంట, అటు వెళ్తే అతోటంట. అది గోడ పక్కన ఉంటే ఇల్లు కొట్టుకుంటారు, తర్వాత చూసుకుందాం. కానీ నీ విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఉంటే, దేవుని పక్కన ఉంటే, దేవుడు నీ జీవితంలో 2022 గొప్ప ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఎందుకంటే దేవునికే సాధ్యం, మనుషులకి ఇది అసాధ్యం, కానీ దేవునికి అది సాధ్యం. నువ్వు అలాంటి దేవుణ్ణి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయుచున్నాడంటే తనకు కష్టం వచ్చే చేయడు ఆయన. ఎందుకంటే నీ ఎడల ఆయన కలిగిన ఉద్దేశాలు మేలైనవే కానీ హానికరమైనవి కానే కావని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన. నీ ఎడల ఏది మేలో ఆయనకు తెలుసు. యోసేపు అంటాడు కదా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ దేవుడు నా కొరకు ఏం చేయాలనుకున్నాడు? ఆయన మేలు చేయనే. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే రోమాపత్రిక 8:28 అంటున్నాడు కదా, ఆయన ప్రేమించే వారికి ఏం జరుగుతుంది చెప్పండి? సమస్తము సమకూడి మేలు కలగడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి ఏదైనా మేలే. కరోనా కూడా మేలే, కోవిడ్ కూడా మేలే. ఎందుకో తెలుసా? నిజమేంటో వాస్తవం ఏంటో బయటకు వస్తుంది. శ్రమ మేలే, ఎందుకంటే వాస్తవమైనటువంటి విశ్వాసం బయటకు వస్తుంది. ఈ దినము దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉండాలి. అందుకే రండి దేవుని వాక్యంలోనే అదే 136వ కీర్తనలోకి వచ్చినప్పుడు 136వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే ఆయన ఇలా అంటున్నాడు,
ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేశాను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచి ఉన్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించి ఉన్నాడు. ఆయన కృప నిరంతరముండును. అలాగ మీరు చదివితే పగటి వేళ, రాత్రి వేళ, అప్పుడు కూడా ఆయన కృప నిరంతరముండును. ఈ 9 వచనాల వరకు మీరు చూస్తే ఇవన్నీ ఎవరికి అవసరమో ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఏమన్నా ఉన్నారా ఇక్కడే? చదువుతూ పోతుంటే, చెప్పుకుంటూ పోతుంటే వింటూ ఉండడమే కానీ అక్కడ ఏం జరుగుతుందో కానీ మనకెందుకు చెప్పండి? అక్కడ ఏముంది? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఆయన చేసే కార్యం ఏంటంటే తన జ్ఞానం చేత ఆకాశం, తన జ్ఞానం చేత భూమిని, ఏమండి, ఆయన గొప్ప జ్యోతులను అనగా నక్షత్రాలను, తర్వాత సూర్యుడిని, పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఇవన్నీ ఎవరికి అవసరం? మాట్లాడరే. ఇది దేవునికి అవసరంలా. ఆయన తనకు తానుగా ఉన్నవాడు, తనకు తానుగా సమస్తమును కలిగినవాడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆయన ఒకరి చేత నిర్మించబడిన వాడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయనకి ఇవన్నీ అవసరంలా. ఆయనకు పగల అవసరంలా, రాత్రి అవసరంలా, సూర్యుడు అవసరంలా, చంద్రుడు అవసరంలా, నక్షత్రాలు అవసరంలా, ఆకాశం అవసరంలా, భూమి అవసరంలా. మరి ఎవరికి కావాలి ఇవన్నీ? నీకే. ఎందుకంటే వీటిలో ఒక్కటైనను గతి తప్పితే అప్పుడప్పుడు టీవీ నైన్లో లేదా ఆ టీవీ వాళ్ళు ఈ టీవీ వాళ్ళు ఎంత హడావుడి చేస్తారంటే భూమి మీదకి ఉల్కా వచ్చేస్తుంది అంటాడు. దాని గురించి పొద్దున్న నుండి సాయంత్రం వరకు అదే స్క్రోలింగ్. ఇక్కడ పడుతుంది, అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, అక్కడ పడుతుంది. ఏమండి, ఏదో ఒకటి గతి తప్పినన్న మాట, అది కూడా వాస్తవం కాదో కూడా తెలియదు వీళ్ళకి. దాన్ని అదే పదిగా రిపీట్ చేస్తూ ఉంటారు ఉన్న వాళ్ళందరిని భయాభ్రాంతులు చేయడానికి. కోవిడ్ ఒక కేసు వస్తే వీళ్ళు చెప్పే మాటలు బట్టి 100 మంది మన చుట్టూ తిరుగుతున్నట్టుగా ఫీల్ అయిపోయి మనం ఇంకా భయపడిపోతూ ఉంటాం. ఏమండి, వాస్తవం కదా? కానీ నీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే ఆయన ఒక్కడే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అంటే ఇవన్నీ నీకు ఇచ్చి దానికి తగినట్లుగా, దానికి తగిన విధంగా సమకూర్పునిచ్చిన దేవుడు. ఇల్లు కట్టకపోతే బాధపడతావు, అసలు భూమికి పునాది వేసింది ఆయన. నా ఇంటిలో నీళ్లు లేకపోతే బాధపడతావు, అసలు నీటి మీద భూమిని పరిచింది ఆయన. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం త్వరలో మ్యాపుల్లోంచి లేచిపోతున్నాయి, ఇంకా అవి కనపడవు. ఎందుకు అంటే సముద్ర శాతం పెరుగుతుంది అని లోకం చెప్పొద్ది. కానీ బైబిల్ చెప్పుద్ది, సముద్రానికి ఎల్లలు వేసిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము లోకస్తులం కాదు. ఆయన సమస్తాన్ని కూడా తగిన విధంగా జరిగించే దేవుడు, తనకిచ్చ వచ్చినట్లుగా చేసే దేవుడు. ఈరోజు ఎందుకు ఈ మాట దేవునితో మాట్లాడుతున్నాడు? నీ హృదయం దేంతో నిలబడాలి? దేంతో నింపబడాలి? కృతజ్ఞతతో నింపబడాలి. 2021లో నాకు జరగని విషయాలు బట్టి బాధపడుతున్నావేమో, కానీ నువ్వు కలిగిన దేవుని బట్టి నీకేముండాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే రండి దేవుని వాక్యంలోంచి అదే 10వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనం చూస్తే 10వ వచనం చూడండి. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన ఏం చేశాడు? హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. తర్వాత మీరు చదువుకోండి 10 నుండి 24 వచనాల వరకు ఒకటే మాట మనకు నేర్చుకోవాల్సింది. అదేంటంటే చూడండి, 10 నుండి 24వ వచనం వరకు మీరు చదివితే, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను ఆయన కృప. 10వ వచనంలో ఐగుప్తు దేశపు తొలిచూలును హతం చేశాడు. 24వ వచనంలో శత్రువుల చేతి నుండి విడిపించు. గడిగ దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ రెండు అన్నిటిని మనం కులంకుషంగా మనం చూస్తే
హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. అంటే సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. నీ ముందున్నటువంటి శత్రువులు కూడా ఎవరు ఆధీనంలో ఉన్నారు? దేవుని ఆధీనంలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన ప్రజలను విడిపించిన వాడు ఆయనే. తొలిచూలను ఎందుకు హతం చేశాడు? దేవుడు ఏమన్నా కఠినాత్ముడా అంటే కాదు. ఆ తొలిచూలు హతము చేయడం ద్వారా శత్రువులకు తానేంటో తెలియజేశాడు. తన ప్రజల విషయంలో దేవుడు తీసుకునే శ్రద్ధ ఎంత గొప్పదో ఆ ఐగుప్తులకు తెలియజేశాడు ఆయన. ఈరోజు నా గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారండి? మా పాస్టర్ గారు పట్టించుకోరు, మా పాస్టర్మ గారు పట్టించుకోరు, నా చుట్టాలు పట్టించుకోరు, మా వాళ్ళు పట్టించుకోరు అంటావే తప్పించి దేవుడు తన ప్రజల కొరకు అవసరమైతే శత్రువులను హతము చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన పట్టించుకోవట్లేదా? మీకు విషయం తెలుసా? ఈ దినం ఈ మాట నీ దగ్గరకు వస్తుంది, దేవుడు పట్టించుకుంటున్నాడు కనుక. నేను ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. ఆ సహోదరుడితో యాక్చువల్గా నేనే అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని గేట్లోకి ఎంటర్ అయ్యాను. ఈలోపు వీళ్ళంతా కానూరు ప్రార్థనకి వెళ్ళారు. జస్ట్ అలా వెళ్ళిపోవాల్సింది. నేను ఇలా వచ్చానో లేదో ఇంకొక సహోదరుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు చర్చికి రారు. వస్తే వాళ్ళతో సరే కూర్చొని ఇంకా సువార్త చెప్పాను. నా జీవితంలో జరిగిందంతా, దేవుడు నా జీవితంలో చేసిన మేలంతా చెప్పాను అనమాట. ఎందుకు అంటే ఆ వ్యక్తి అంట మన 3 అంతస్తుల బిల్డింగ్ మీద ఉన్నప్పుడు ఏదో టేప్ ఏదో ఇసురితే పట్టుకోబోయి పైనుండి పడిపోతుంటే చివర చేతికి ఒక కిటికీ దొరికిందంట. కిటికీని పట్టుకొని వేలాడితే దేవుని మహాకృప ఏంటంటే ఆయన పడకుండా క్షేమపరచబడ్డాడు. నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆయనకు ఆలోచన వచ్చిందండి. కారణం ఏంటంటే ఆయన ఎక్కడో ఒరిస్సాలో ఉన్నప్పుడు దేవుని గురించి విన్నాడంట. కానీ అక్కడే విడిచిపెట్టాడు ఆయన. కానీ వెంటనే ఆ విషయం గుర్తొచ్చిందంట. దేవుని సన్నిధికి నిన్న కాలంలో నైట్ రావడం జరిగింది. చాలాసేపు అతనితో మాట్లాడాను నేను. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దేవునికి మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఈరోజు కూడా నీతో మాట్లాడాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకో చెప్పమంటారా? ఈ సమయంలో నేను ఉండేవాడిని కాదు, ఈ సమయానికి నేను వచ్చేవాడిని కాదు. ఒక 5 minutes ముందు వచ్చినా నేను ఉండేవాడిని కాదు, ఓ 5 minutes బ్యాక్ వచ్చినా నేను ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఇక్కడ సేవకులు ఎవరు లేకపోతే వాళ్ళు స్వీట్ తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ నేను ఉన్నాను, మాట్లాడాను, మళ్ళీ చెప్పాను, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇదే మాట మన దాకా తీసుకొని వస్తే ఈరోజు నేను మందిరానికి వచ్చాను, ఇంకొక మందిరంలో కూర్చున్నాను, ఇది నా ఉద్దేశపూర్వకంగా నేను వచ్చాను అనుకుంటావేమో. కానీ దేవుడు నిన్ను ఎరిగిన వాడు గనక, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు గనక, నీ ఎడల ఆయన కలిగిన ప్రతి ప్రణాళికను నీకు తెలియజేయాలనుకున్నాడు గనక ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కుటుంబంలో నువ్వు ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. కుటుంబంలో ఎలా ఉంటావు? సంఘంలో ఉంటే కుటుంబంలో ఉన్నట్ట కాదండి. వ్యక్తిగతంగా నీవు ఆయన్ని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగతంగా నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వ్యక్తిగతంగా ఆయన హృదయంలోకి చేర్చుకోవాలి. నాకు ఇష్టమేనండి, యేసుప్రభు వారంటే ఇష్టమే. ఒక ఆయన సంఘానికి అమ్మగారు నేను ఆ టైంలో ఇంకా రాలేదు, అమ్మగారికి ప్రతిరోజు ఆకుకూరలో కూరగాయలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు సైకిల్ వేసుకొని. ప్రతిసారి అయ్యా ప్రభు నమ్ముకోయి అంటే, ప్రభు అంటే ఇష్టం అమ్మా, ఇంట్లో ప్రార్థన పెట్టండి పర్వాలేదు, ప్రభు అంటే ఇష్టమే. ఓ రోజు కబురు వచ్చింది, ఆయన ఎప్పుడు బాప్తీసాన్ని సిద్ధపడలా, ప్రభువుని అంగీకరించలే. ఓ రోజు కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, ఆయన లేవట్లేదు, వాళ్ళ ఆవిడ కబురు పంపింది, రమ్మన్నారు. వెళ్ళాం. మంచం మీద కాళ్ళు చేతులు లేవట్లే, మంచం మీదే ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నారు, వాళ్ళ ఆవిడ అంటుంది, ఆయనకు అసలు మేము వచ్చామని కూడా తెలియదు, మైండ్ కూడా ఆబ్సెంట్ అయిపోయింది, చూస్తున్నాడు అంతే. వాళ్ళ ఆవిడ అడుగుతుంది, అమ్మ కొద్ది బాప్తిజం ఇవ్వండి మంచం మీద
అంటుంది. సాధ్యమా? సాధ్యమా? ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేళ్ళేవాడు సైకిల్ మీద, మందిరానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు, సేవకులకు ఏదో ఒకటి ఇచ్చేవాడు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రాలేకపోయాడు. ఆ సమయంలో సాధ్యమా? ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం? 2021లో ఒకవేళ మీ హృదయాలు ఇంకా దేవునికి దూరంగా ఉంటే, కృతజ్ఞత లేని జీవితాలు కలిగి ఉంటే, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతను చెల్లించేవారుగా, మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేవారంగా, ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా నీవు నేను ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం రెండుగా ఆలోచన చేస్తే, ఒకటి ఆయన పిలుపునిస్తున్నాడు దేవుని స్తుతించడానికి, రెండు ఆయన అధికారాన్ని చూపిస్తున్నాడు. 3:26 వచనం చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్న దేవునికి ఒకానొక దినము నీవు నేను వెళ్ళాల్సిన గమ్యస్థానం ఏంటో తెలుసా? అక్కడికే. ఎక్కడికి చెప్పండి? అక్కడికే. అక్కడికి వెళ్ళి నిలబడాలి అంటే నీకు ఒక అర్హత ఉండాలి. దాని కొరకు నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉండును. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఇంతవరకు నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ఈ దినము నుండి అయినా ఒకరికి ఒకరు లోబడిన వారంగా, ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారంగా, సమాధానం కలిగిన వారంగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, దేవుని కొరకు బ్రతికే వారంగా, కుటుంబ సమేతంగా 2022లోకి అడుగుపెట్టి దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అలాగున మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మటుకు వారు పరిశీలన చేసుకుంటూ, దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు నిన్ను దీవించిన దేవుడుగా, దేవుడు నిన్ను ఎన్నిక చేసిన దేవుడుగా, దేవుడు నిన్ను ఏర్పరిచిన దేవుడుగా, ఆయన దయాళుడుగా, తన ప్రజలను కాపాడుటలో, తన ప్రజలను సంరక్షించుటలో, తన ప్రజలను రక్షించుటలో, తన ప్రజలను గొప్ప చేయుటలో, తన ప్రజలను దాటించుటలో, సజీవులుగా దీవించుటలో ఆయన దయాళుడుగా ఉన్నాడు. మనుషులు ఆగిపోతున్నారు, మనసులు ఆగిపోతున్నాయి, కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లించమంటున్నాడు. ఆయన కృప మాత్రం ఆగిపోలేదు. ఆయన కృప నిరంతరముండును. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన తండ్రి, ఈ సమయమందు నాయన, ఈ సంవత్సరపు ముగింపు, ఈ పునరుద్ధానంలో మేము ఎలాగున్నామో, మా హృదయం ఎలాగుందో, మా స్థితి ఏంటో, మా పరిస్థితులు ఏంటో ఎరిగిన దేవుడివై, కృతజ్ఞత లేకుండా ఇంతకాలం మనం బ్రతికి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి, మాకున్నటువంటి నిరాశ పరిస్థితులను బట్టి మేము నిన్ను స్తుతించలేకపోయి ఉంటే మమ్మల్ని క్షమించి, దేవా కృతజ్ఞత కలిగిన వారమై, నీవే మా దిక్కని, నువ్వు ప్రభువులకు ప్రభువని, ఆకాశమందు సింహాసనస్తుడవై, పట్టజాలంతో మహిమా ప్రభావములు కలిగిన దేవుడివై ఉండి కూడా మా కొరకు భూమి మీదకి సామాన్యుడిగా ప్రభువైన యేసు క్రీస్తు వారుగా వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి, మరణమును భరించి జయించి పునరుద్ధాడే లేచిన ఆయన, మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించే వారంగా, మా జీవితంలో మీరు కలిగిన ప్రతి ప్రణాళికలు మేము కృతజ్ఞతలు చెల్లించే వారంగా, మా కొరకు దాచి వచ్చిన మేలులను, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలు బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించే వారంగా, మాకు ఇవ్వబోతున్న నూతన వాగ్దానమును, నూతన సంవత్సరపు కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించే వారంగా, మేమందరం ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశం అంతటి బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.